అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జై హింద్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ కి సాల్యూట్ చేస్తూ ఇవాళ ప్రత్యేక కార్యక్రమం, ప్రత్యేక ఫీచర్ మొదలు పెడుతున్నాం. ఐ హావ్ విత్ మీ డాక్టర్ కన్నేగంటి రమేష్. నేరుగా పాయింట్ లోకి వద్దాం. 9 తీవ్రవాద శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులు స్పష్టమైన సంకేతం పంపించాయి. మా జోలికి వస్తే మేము ఊరుకోబోము, ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ఎంతకైనా వెళ్తామని చెప్పి భారత్ చాటి చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం జయ ధ్వానాలు ఒకవైపు, మరోవైపు తీవ్రవాదం పూర్తిగా అంతమొందించాలనే ఒక స్ఫూర్తి మొదలైంది. డాక్టర్ కన్నేగంటి రమేష్ పరిచయం అవసరమైన వ్యక్తి. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులుగా, అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ మీద అంతర్జాతీయ అంశాలపై నిపుణులు. ఇన్ఫాక్ట్ సార్, మీరు ప్రెడిక్ట్ చేశారు ఒక 2 వారాల క్రితం, అటువైపుకి కొంతకాలం పాటు ప్రయాణించకపోతే బెటర్ అని కూడా మీరు చెప్పారు. ఎందుకంటే బహుశా ఇది ఊహించిన పరిణామం అంటారా? ముఖ్యంగా స్వప్న గారు, మన సుమన్ టీవీ ద్వారా మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, భారత్ 50 మందికి నేను అభినందనలు తెలుపుతా. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఒకటే. మన నవ వధువు సింధూరాన్ని కాలరాసిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఇచ్చిన మొదటి సరైన గట్టి జవాబు ఆపరేషన్ సింధూర్. Right. The very fact that we have hit 4 important vital terror camps in Pakistan, inside Pakistan, yes, and 5 terror camps inside Pak occupied Kashmir. Right. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 5, పాకిస్తాన్ లోకి వెళ్ళి 4, మొత్తం 9 నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ మన అష్టదిగ్బంధనం చేసాం పాకిస్తాన్ అని చెప్పి. రైట్. ఇప్పుడు ఈ 9 మీద మనం కొడతం ద్వారా మనం చెప్పింది ఏంటంటే, ఖబర్దార్, the fight is no longer, Swapna garu, between India and Pakistan. The fight has gone to the level, global level, humanism versus terrorism. Absolutely. And ఇది నిజంగా India has been championing the cause of humanism. అవును. మానవతావాదము, మానవ శ్రేయస్సు, మానవ రక్షణకి ఉగ్రవాదం అనేది ఒక పెను భూతము కాబట్టి దాన్ని కుకుటి వేళ్లతో సహా పెకిలించడానికి, అందుకనే మనకి మొట్టమొదటిసారి స్వప్న గారు, అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ కి సపోర్ట్ గా, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్, అందరూ అంటే జరిగిన పహల్గామ్ అటాక్ ని ఏ విధంగా అయితే ఖండించారో, ఇప్పుడు జరిగిన ఈ మెరుపు దాడులను కూడా దాదాపు సమర్థిస్తున్నారు. అండ్ కొద్దిసేపటి క్రితం మనకు తెలిసింది, అమెరికా విదేశాంగ శాఖ నుంచి కూడా మనకి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాల్డ్ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ సెడ్, భారత్ కి రైట్ టు రిటాలియేట్, అంటే తిరిగి కొట్టే అధికారం ఉంది. ఎందుకు ఉందంటే, రైట్, మిమ్మల్ని మిలిటరీని కొట్ల వాళ్ళు కొట్టింది ఉగ్ర మూకల్ని, ఉగ్ర శిబిరాలని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గనక మీ ఆర్మీతో గనక సమాధానం చెప్తే యుద్ధానికి కాలు దువ్వింది మీరు అని రేపు అంతర్జాతీయ న్యాయస్థానంలో తలదించుకోవాల్సిన అవసరం వస్తుందని కూడా చెప్పారు. ఇక్కడ ఒక స్పెసిఫిక్ క్వశ్చన్, మనకి మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ కి కొన్ని రోజుల ముందు జైషే మొహమ్మద్, లష్కరే తయబా మరియు ఐఎస్ఐ చీఫ్ రావల్కోట్ ప్రాంతంలో కలిసినట్టుగా కొన్ని వీడియోలు విడుదలయ్యాయి. ఇది నిజంగా దీని వెనకాల ఐఎస్ఐ హస్తం ఉందా అనే చర్చలు మొదలయ్యాయి. మీరేమంటారు? మేడం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకందరికీ నేను సుమన్ టీవీ ద్వారా మీ సమక్షంలో, స్వప్న మేడం గారు ఎందుకు చెబుతున్నారంటే, మీరు 11 కోట్ల మంది తెలుగు వాళ్ళకి సుమన్ టీవీ ద్వారా ఏం చెప్తున్నానంటే, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ పుడితే, 1947 ఆగస్టు 15న మన దేశం భారతదేశం పుడితే, ఇంతవరకు మనము వేరే దేశాన్ని వెళ్ళి ఆక్రమించుకున్న ఆనవాళ్లు లేవు. ఉగ్రవాదం ద్వారా మన ముంబైలో, మన ఢిల్లీలో, మన కోయంబత్తూరులో, మన హైదరాబాద్ లో, మన చెన్నైలో, మన కన్యాకుమారిలో మనల్ని కొట్టి వేల మందిని చంపి పార్లమెంట్ అటాక్స్ దగ్గర నుంచి వాళ్ళ వరకు చేసి, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం అనే దానికి సూట్ అయ్యి, ఇప్పుడు ఈ లష్కర్ ఈ తైబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే దాని ద్వారా మన పెహల్గామ్ లో జరిగిన 26 మంది పౌరుల్ని పట్టణ పెట్టుకున్నది, భారత పౌరుల్ని, 2 విదేశీయులను కూడా పట్టణ పెట్టుకుంది. దానికి వ్యతిరేకంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా, హ్యూమనిజాన్ని గెలిపించడానికి, మానవతావాదాన్ని, మానవత్వాన్ని గెలిపించడానికి జరిపే పోరులో భారత్ ఉన్నది అని మీ ముందర నేను చెప్తున్నాను. పాక్ ప్రధాని ఇవాళ జరిగిన ఈ మెరుపు దాడుల్ని ఖండించడం వెనక ఆంతర్యం ఏమిటని అర్థం చేసుకోవాలి. సింపుల్, వాళ్ళు అన్ని రకాల చీఫ్ ట్రిక్స్ అంటారు. ద చీఫ్, CHIF, చీఫ్ ఆఫ్ పాక్ ఆర్మీ ఎవరైతే ఆసిఫ్ ఉన్నారో, ఆసిఫ్ మునీర్, ఆయన కరెక్ట్ గా, ఆయన అనకూడదు, వాడు 15 ఏప్రిల్న ఆసిఫ్ మునీర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మాట్లాడిన వారం రోజులకి, అంటే 22 ఏప్రిల్, పహల్గామ్, జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్భాగం వచ్చి టూరిజం లో పర్యాటకులుగా ఉన్న వాళ్ళని టెర్రరిస్టులు వచ్చి చంపటం అనేది, అది పాయింట్ బ్లాంక్ బట్టలు విప్పదీసి చంపటం అనేది, మీరు చెప్పండి, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ చేసిన 15 ఏప్రిల్ చేసిన స్టేట్మెంట్ కి
22 ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధం లేదా? చెప్పండి మీరు. ఖచ్చితంగా సంబంధం ఉందనడానికి మనకి అనేక ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి అక్కడ స్థానికంగా రావల్కోట్లో మదర్సాలో పిల్లల్ని కిడ్నాప్ చేసి తీవ్రవాద ట్రైనింగ్ శిబిరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నడుపుతున్నారు పాకిస్తాన్ ISI సమక్షంలో వాళ్ళ సారథ్యంలో అని చెప్పడానికి కూడా చాలా మంది వక్తలు మాట్లాడిన మనకి వీడియోస్ చూస్తున్నాం. 100% మేడం. అక్కడే కాదు, ముర్దుకి, బావల్పూర్, సియాల్కోట్ ఈ అన్ని ప్రాంతాల్లోనూ మద్రాసాస్ లో పిల్లల్ని, అమాయకమైన పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బలవంతంగా తీవ్రవాద శిబిరాల్లోకి. ఎప్పుడన్నా హిందూ మతంలో వేరే మతం లేదు, వేరే మతం ఉండకూడదని గాని, మా హిందూ దేవుడు ఒక్కడే గొప్ప దేవుడు అని కానీ ఎప్పుడన్నా మనం అసలు ప్రస్తావించామా? ఎప్పుడు లేదు, ఏనాడు లేదు. సో మరి కొంతమంది మత ఛాందసవాదులు ఇస్లాం ఈజ్ పీస్, ఇస్లాం స్టాండ్స్ ఫర్ పీస్. దట్స్ రైట్. 100 మంది ముస్లిమ్స్ ఉంటే 90 మంది శాంతి కాముకులు ఉంటారు. అవును. ఆ 10 మంది తీవ్రవాదం, మతోన్మాదము, మదమెక్కి ప్రవర్తించే ఆ 10 మంది మరి ఫండమెంటలిస్టులు చేసిన పనికి 14 ఆగస్టు 1947 నుంచి ఇవాళ వరకు పాకిస్తాన్ చరిత్ర చూస్తే, మన భారతదేశ చరిత్ర చూస్తే, మనమేమో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ట్రేడ్, టెక్నాలజీ, వెల్త్ క్రియేషన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ మనం చేస్తుంటే, టెర్రరిజాన్ని అడ్డం పెట్టుకొని టెర్రరిజం ద్వారా వెల్త్ క్రియేట్ చేయాలని కొన్నాళ్ళు అమెరికా స్నేహం చేసి ఇప్పుడు చైనాతో స్నేహం చేస్తా, అంటే తన సొంత శక్తితో స్వశక్తితో ఎదగాలనే విషయాన్ని మర్చిపోయి, రైట్, దాయాది దేశమైన భారత్ నుంచి కూడా ఏమీ నేర్చుకోకుండా, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇండియా, ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఆన్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఇండియా, ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ విత్ టాలెంట్, టెక్నాలజీ అండ్ గుడ్ యాటిట్యూడ్ ఇండియా. భారత్ స్వప్న గారు ఒక్కటి చెబుతాను మేడం, నేను ఒక డిఫైన్ చేశాను మేడం. BHARAT భారత్ అంటే అర్థం ఏంటంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ audacious రాజ్ టు అచీవ్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ టెనాసిటీ అండ్ గోయింగ్ ఫర్ capacity building. That is called Bharat. And BHARAT. Building undoubtedly harmonious and audacious.